మనం ఏదైనా ఒక సంఘటన చూసినప్పుడు నోట్లో నుంచి మాట రాదు, పెదవులన్నీ అలానే ఉండిపోతాయి, మాట పడిపోతుంది. కేవలం ఒక కళ్ళల్లో నుంచి మాత్రమే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆ సంఘటన మన మనస్సును తాకింది. ఆ సంఘటన కేవలం మన కళ్ళల్లోనే కాదు, కళ్ళల్లో వచ్చింది, హృదయాన్ని తాకింది. కాబట్టి మన కళ్ళల్లో నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి. దాన్నే మానవత్వము అంటారు. అంటే ఒక హృదయ విదారక సంఘటన మన కళ్ళ ముందు కనబడినప్పుడు దాన్ని చూసి మన మనస్సులో బాధపడి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు, మరి యేసుక్రీస్తు వారు నీ కోసం పడిన ప్రయాస బైబిల్లో రాయించలేదా? దాన్ని చూసినప్పుడు నీ మనసును తాకుతుందా మాట? ఆ విషయాలు, ఆ సంఘటనలు నీ మనసును తాకలేదా? లేదా ఒక సేవకుడు చెబుతున్న మాట యేసుక్రీస్తు వారి గురించి కానీ, మన బ్రతుకు గురించి కానీ, ఆ చెబుతున్న మాటలు నీ మనస్సును తాకలేదా? తాకితే మరి నీ మనస్సులో ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆ మాటలు నీ హృదయాన్ని తాకితే నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఏమైనా బయటకు వస్తున్నాయా? పశ్చాత్తాపడి నీ జీవితాన్ని ఏమైనా నువ్వు మార్చుకుంటున్నావా?